సునీల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ప్రకాష్ గారిని సెట్ ఏమంటే వేస్తారు కానీ ఫాస్ట్గా మాట్లాడమంటే ఒక్క మాట కూడా మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైత్రి మూవీస్ నవీన్ గారికి, రవి గారికి, మోహన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా లైఫ్లో నేను కూడా ఈ మధ్యకాలంలో సినిమాలో సాయిలాగా నేను కూడా మళ్ళీ కామెడీ క్యారెక్టర్లు చేద్దామని చెప్పేసి ఇలా ప్రయాణం చేస్తున్న సమయంలో నాకు మంచి కామెడీ క్యారెక్టర్ ఇచ్చి ఆదరించారు. చాలా థ్యాంక్స్ అండి. ఆ సినిమాలో నిజంగానే పోసాన్ గారిని చూసినప్పుడు మీరు నమ్మరండి, పోసాన్ గారు ఇప్పుడు దాకా వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు తిట్టలేదు, కొట్టలేదు. అంత గ్రేట్ ఫాదర్ ఆయన. రియల్లీ నాకు తెలుసు ఆ ఫాదర్ లవ్ లోటు నాకు తెలుసు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ 6 years అప్పుడు ఇదయ్యారు. అందు గురించి అని ఆ ధైర్యం అండి ఇంట్లో ఫాదర్ క్యారెక్టర్ ఉంటే కొడుక్కి. పోసాన్ గారు చెప్పినట్టు ఇప్పుడు రివర్స్ ఆయన ఇంట్లో వాళ్ళ డాడీస్ ఈయన సన్నం. సో మంచి వెదర్లో నాకు ఒక మంచి క్యారెక్టర్ రాసి అన్నయ్య నువ్వు ఈ క్యారెక్టర్ చెయ్యాలని తను అన్నాడు కిషోరు. కానీ నేను ఆల్రెడీ వెయిటింగు, తమ్ముడు నువ్వు ఎప్పుడు క్యారెక్టర్ చెప్తే అప్పుడు చేద్దాం అనుకుంటున్నాను అన్న రియల్ ఫీలింగ్ అండి. ఫ్యాక్ట్ అయితే నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ లోటు ఉండటం వల్ల నేను ఎక్కువ పెద్దవాళ్ళు చెప్పి అన్నీ ఎక్కువ వింటూ ఉండేవాడిని అండి. నేను లాస్ట్ టైం ఒకసారి అన్నాను ఎందుకు వింటూ ఉండేవాడిని అంటే, లేదంటే నాకు సంవత్సరాలు వేస్ట్ అయిపోద్ది లైఫ్లో, వాళ్ళు చెప్పింది ఒకసారి ఎక్స్పీరియన్స్తో విన్నామంటే మంచి లైఫ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఆదరించినందుకు, సరైన టైంలో నాకు మంచి సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. తమ్ముడు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. తనతో నేను సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు మళ్ళీ తన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నాకు ఎంతో సహకరించి నాకు మంచిది అంటే నవ్వించే అవకాశం వచ్చేలా చేశాడు, ఆ కంఫర్ట్ ఇచ్చి. అండ్ ఇందాక తను ఆది అన్నాడు ఏంటంటే సునీల్ ఇంప్రవైజ్ చేశాడు డైలాగ్ అని. యాక్చువల్గా నాకంటే ముందు తనే ఇంప్రవైజ్ చేశాడు. తన ఆ డైలాగ్ చెప్పకపోతే నాకు ఆ డైలాగ్ రాకున్నాడు. నేను అన్ననే తను ఏం చేశాడో తెలుసా, నువ్వే నేను నీ బేబీ అనుకో అనగానే వెంటనే గ్లాస్ తీసుకున్నాడు. అది డైలాగ్లో లేదు, నా బేబీ మంత్ ఆగదు అని. వెంటనే నేను నీకు చెప్పు ఉండదు అని చెప్పి వెనక్కి తీసుకున్నా. అంటే అన్నీ మనకు చెప్పరు కదా అని. సో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. విష్ యూ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. ఇలాంటి ఎన్నో వండర్ఫుల్ క్యారెక్టర్స్తో మళ్ళీ మమ్మల్ని అలరిస్తూనే ఉండాలి. ఇలాంటి ఎన్నో సక్సెస్లు మీరు అందుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.